ఫ్రెండ్స్, నేను ఈరోజు కోయట్లో రొట్టెలు ఎలా చేస్తారో చూపిస్తాను రండి. మీకు నేనేం రొట్టె తింటానో, నాకేం రొట్టె ఇష్టమో కూడా మీకు తెలుస్తుంది అనమాట. వీళ్ళు చూడండి ఎంత కష్టం వీళ్ళకి. అసలు ఆ రొట్టె అంతా మళ్ళీ అలా చేయాలో, ఆ వేడికి ఎత్తుకొని పెట్టాలా. అది ఒక్కటి వచ్చి 20 ఫిల్స్లు అండి. ఒక్కో రొట్టె వచ్చి 20 ఫిల్స్లు అనమాట. అలా ఎన్ని రొట్టెలు చేస్తే వాళ్ళకు 10 దినార్లు అవుతుంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, కష్టపడాలి అంతే. వాళ్ళకి ఇంకా అది అలవాటైంది కాబట్టి ఇంకా అది చేసుకుంటారనమాట. వాళ్ళు కోయటోళ్ళందరూ ఎక్కువ ఈ రొట్టెలే తింటారనమాట. చూడండి ఎంత ఫాస్ట్గా అలా చేసేసి ఎత్తుకొంబి వేడి దాంట్లో పెడతాడు అనమాట. మనకి ఇంటి దగ్గర కూడా ఉన్నాయిలేండి ఇవి ఇరానీ హుబుస్ అని ఇక్కడ అంటారనమాట. ఇవి తింటానండి నేను. వీటిలో ఏం స్పెషల్ అంటే నువ్వులు వేస్తారనమాట. హుబుస్ సిమ్ అంటే ఇవి ఇస్తారనమాట. ఎవరైనా కోయట్లో ఉండే వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే తీసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం ఇవి. నువ్వులు వేసిండే రొట్టె అయితే సిమ్ హుబుస్ సిమ్ అంటే ఇస్తారనమాట. వీడియో తీసుకుంటావా అంటే అవును తీసుకుంటానంటే హాయ్ చెప్తాను అనమాట. చాలా మంచోళ్ళు అండి నిజంగానే. మనకు తెలియదు కానీ బయట ప్రపంచం కానీ చాలా మంచోళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ ఒక గన్నేరు చెట్టు ఉండదు చూడండి, ఒక ఇంటి దగ్గర ఎంత బాగా గన్నేరు పూలు పూసినాయి అనమాట. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, మన ఇంటి దగ్గర ఉండే ఫ్లవర్స్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి. గన్నేరు పూలు చాలా బాగున్నాయి అనమాట. ఇట్లా ఏదో విధంగా కష్టపడి సంపాదించుకునేదానికి కోయటకు వస్తారండి అందరూ. ఇంకా ఇల్లు దావి పట్టినానమాట నేను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వర్క్కి వెళ్ళి వచ్చినాను, అలసిపోయినాను అనమాట. కుబూస్ తీసుకొని ఇంటికి వెళ్ళి తినడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.